సోషల్ పోస్ట్ వీక్షకులకు నమస్కారం. ఐఎమ్ డాక్టర్ టి సుభాషిణి, అడ్వకేట్. అంటే ఈరోజు ట్రెండింగ్గా కానీ వైరల్ అవుతున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అల్లు అర్జున్ గారి యొక్క అరెస్ట్ విషయంలో నేషనల్ లెవెల్ కాదు, వరల్డ్ లెవెల్లో ప్రతి తెలుగు పిక్చర్స్ ఎస్పెషల్లీ ఒక క్రెడిబిలిటీని తీసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అది మనకు గర్వకారణమే. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఒక విషాదకరంగా ఉండొచ్చు. అది ఒక హీరో కాబట్టి ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అన్నది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అవసరం లేదు సందర్భాలను ఎదుర్కోవాల్సిన అంత, అంటే ఎఫ్ఐఆర్లో నమోదు కావాల్సిన అంత స్థితిగతులు ఉండవలసిన అవసరం లేదు. తండ్రి కూడా అకామిడేట్ అయ్యి ఒక కొడుకుకి ధైర్యం ఇచ్చే ఆ సందర్భాన్ని చూసినట్టయితే మనకు ఒక ఫీల్ వస్తుంది. అంటే ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కుటుంబం వారితోని ఉన్నట్టయితే పెద్ద, అంటే వాళ్ళకు ఒక శక్తిగా ఉంటుంది. దే ఫీల్ వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిన్న చూసిన ఆ మొత్తం టోటల్ సినారియోలో మొత్తం టోటల్లో అంటే అరెస్ట్ చేసినప్పటి నుంచి జైలు వరకు కూడా తండ్రి చాలా ఇదిగా ఎమోషనల్గా ఫీల్ అయినట్టుగా కనపడుతుంది. ఎంత వ్యక్తికైనా కానీ ఒక కేసు ఉన్నట్టయితే, డెఫినెట్గా ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టయితే ఆ వ్యక్తిలో కలిగే ఆ బాధ వేరే ఉంటుంది. చెయ్యని నేరానికి చేసినట్టుగా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్టయితే ప్రభుత్వం కుట్ర పండిందా లేదా అంటే ఆ కోణంలో మనం చూడొద్దండి. ఇట్స్ వెరీ, ఎందుకంటే 1 డేలో రిజల్ట్ ఓరియంటెడ్గా వచ్చిన ఇష్యూని కుట్రలు కుతంత్రాలను పెట్టి అది పబ్లిసిటీ చేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఎవరో అంటే ఏదో లీడర్స్ చేయడం వల్ల ఇతను బయటకు వచ్చిండు అని అంటే కూడా అది పొరపాటు. కోర్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. పోలీస్ కంటే కోర్టు పై స్థాయిలో ఉంది కాబట్టి కోర్టులో రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. న్యాయబద్ధంగా మనకు వచ్చే, అంటే రిజల్ట్ ఏదైనా ఉన్నా కానీ కోర్టు ఇస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు అతి ఉత్సాహమైన కానీ న్యాయబద్ధంగా నిన్న రిజల్ట్ రావడం జరిగింది. సో మన రాజ్యాంగమే గొప్పదిగా మనము ప్రచారం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎనీథింగ్ ఎక్కడ కూడా చట్టాన్ని దుర్భాషలాడి మాకేం చేసింది ఏముంది అని అలాంటి పదాలు యూజ్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని గౌరవించాలి. ఆ పరిస్థితుల్లోనే మనం ఉండాలి. మరి ఇంకో కోణంలో చూసినట్టయితే తండ్రి ఆటోమేటిక్గా మన మీడియా ముందుకు వచ్చేసి నాకు ఇవన్నీ తెలియదు, నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, నాకు అంటే ఇలా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన అన్నది తెలియదు అని చెప్పేసి ఒక మాటలో చెప్పడం జరిగింది. అంటే తనంతటికి తానే ఒక వాలంటీర్గా వచ్చి ముందుకు చెప్పాడనంటే డెఫినెట్గా రేపు పొద్దున ఇది కాంప్రమైజ్ లెవెల్లో వెళ్తుందన్న సూచిక ఏర్పడుతుంది. అందరి సెలబ్రిటీస్కి అన్ని చోట్లలో మంచితనం రాదండి. ఎందుకంటే మనకు సంజయ్ దత్ ఇష్యూ తీసుకున్నట్టయితే తనకు చాలా విధాలుగా కష్టాలు, చాలా కష్టాల పాలైంది ఆయన. అట్లా అని అందరూ అవ్వాలన్నది ఏం లేదు. ప్రేమ అభిమానంతో ఒక ఫ్యాన్గా ఉన్న వ్యక్తులు చాలా మటుకు కూడా హీరోకి ఒక ఆర్టిస్ట్ ఉన్న వ్యక్తికి కంపల్సరీ సహకారంగా అందిస్తారు. సో ఆయన విత్డ్రా చేసుకోవడంలో ఏం తప్పు లేదు. ఎందుకంటే రషబ్లో జరిగిన ఇన్సిడెంట్ అది. అల్లు అర్జున్ గారు వచ్చిండ్రు కాబట్టి రషబ్ జరిగింది అన్నది కాదు. అల్లు అర్జున్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. ఆయన వచ్చిండు, ఆయన వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అది మాబ్లో జరిగింది. అంతేగాని వీళ్ళ వల్లనే జరిగింది అన్నది ఎక్కడ రాలేదు. సో మేము కూడా కొంతవరకు ఎంక్వైరీ చేసి కొంత మెసేజ్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. సో అది ఇన్వెస్టిగేషన్ రూపంలో రేపు వాళ్ళు ఐఓ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎంతమంది దాంట్లో ఉంటారా, ఎంతమంది ఉండేరా, వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా, అంటే లేట్ అవసరం లేదండి. ఇందులో తొందరగా కూడా చేసుకోవచ్చు. ఒకే మంత్లో కూడా, ఈ మంత్లోనే అవ్వచ్చు, ఈ రోజు కూడా అవ్వచ్చు, అంటే రేపు కూడా, అంటే మండే తర్వాత కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇద్దరు ఉభయులు కనుక వచ్చినట్టయితే కోర్టుకి వాళ్ళు ఎప్పుడైనా కానీ కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, కోర్టు పరిధికి వచ్చిన కేసెస్ పైన దుర్భాషలాడి కేసుని తప్పుదారి పట్టియకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏ కేసైనా ఎవిడెన్స్ రూపంలో ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కోర్టు కూడా ఎవిడెన్స్, అంటే
సాక్ష్యాల మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి చట్టాన్ని చూసి అంటే చట్టం పైన వివిధ రకాలుగా కామెంట్ చేయడం అన్నది కాకుండా చట్టాన్ని తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆర్టిస్టులందరూ కూడా కోర్టులను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం పట్ల అవగాహన తెప్పియడానికి కూడా ఒక ప్రయత్నం అన్నది చేయాలి. కాబట్టి ఈ విషయాలపైన మనము ఇప్పుడే కేసు అయిపోలేదు, కాంప్రమైజ్ అయిపోతే ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయినట్టే. కాంప్రమైజ్ కాకున్నట్టయితే కేసు ఇన్వెస్టిగేషన్ రూపంలో వెళ్ళి ప్రాసెస్ అయినప్పుడు, సమన్స్ అయినప్పుడు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉన్నది ఈ అంటే అక్యూజ్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు. కాబట్టి ఇప్పుడే కేసు అయిపోలేదు. ఒకవేళ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ తీసుకొని కేసు కాంప్రమైజ్ అయిన అంటే దట్స్ వెరీ గ్రేట్ థింగ్, వెరీ వీ కెన్ సీ ద రిజల్ట్ ఆఫ్ ద ఒక సెలబ్రిటీ అనే కాదు, ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకోవచ్చు.